హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీటాక్స్ ఛానల్. ఈరోజు మనం కేపీహెచ్బి నుంచి శ్రీశైలం స్టార్ట్ అయ్యాము. కేపీహెచ్బి నుంచి శ్రీశైలంకి కరెక్ట్గా 230 కిలోమీటర్స్. అండ్ మధ్యలో డిండి ప్రాజెక్ట్ కనిపించింది. డిండి ప్రాజెక్ట్ దగ్గర కాసేపు ఆగాము. ఆ తర్వాత శ్రీశైలం అడవుల్లో ఎంటర్ అయ్యామండి. ఫారెస్ట్ చాలా బాగుందండి. మధ్య మధ్యలో కోతులు కనిపించాయి. మా పిల్లలు వాటిని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీటిని నల్లమల్ల ఫారెస్ట్ అంటారండి. ఆంధ్ర తెలంగాణలోనే ఇవి చాలా పెద్ద ఫారెస్ట్ అండి. మా శ్రీహాన్ ముందు సీట్ నుంచి వెనక సీట్ నుంచి ముందుకి వస్తూ చాలా అల్లరి చేశాడు. సైడ్ మిర్రర్లో మావాడు చూస్తూ పుష్ప మూవీలో అల్లు అర్జున్లా నీ అవ్వ తగ్గేదేలే అంటున్నాడు. అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్కు రీచ్ అయ్యాము. వ్యూ పాయింట్ నుంచి శ్రీశైలం డ్యామ్ చాలా బాగా కనిపించిందండి. బ్యాక్ వాటర్ కూడా కనిపించింది. శ్రీశైలం డ్యామ్ ఓపెన్ ఉన్నప్పుడు వచ్చుంటే ఇంకా చాలా ఎక్సలెంట్గా కనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ వస్తుందండి. ఈ 14 కిలోమీటర్ అంతా ఘాట్ రోడే ఉంటుంది. ఈవినింగ్ కల్లా టెంపుల్ రీచ్ అయ్యాము. మాకు రూమ్లు అయితే ఏమీ దొరకలేదు. నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే మొత్తం పోలీస్ వాళ్ళకి రూమ్స్ అంతా ఇచ్చేశారంట. ఇంకా మా సార్ అక్కడ ఇక్కడ వెతికి ఒక లొకేషన్ అయితే పంపించారు. అక్కడికి వెళ్ళి అడిగితే 2000 రూపాయలు తీసుకొని వాళ్ళు రూమ్ అయితే ఇచ్చారు. అక్కడ పడుకొని తెల్లారి లేచి మాకు 7 గంటలకు స్లాట్ ఉండే 7 గంటలకు వెళ్ళిపోయాము. క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత మాకు ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అయిందండి దర్శనానికి. మా బుడ్డోడైతే అందరికీ హాయ్ చెప్తున్నాడు. తిరుపతిలో ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో సేమ్ శ్రీశైలంలో అదే ఫీలింగ్ కలిగిందండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ ఖాళీ చేసి తిరిగి హైదరాబాద్ బయలుదేరాము. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.